అప్పుడు బీసీ కార్డు వస్తుందా అంటే కాదు కాదు, ఇది ఉమ్, బీసీ అని కొట్టలేదు మేము, ఇదని కొట్టలేదు, వాళ్ళు నోటి దోలోళ్ళు, వాళ్ళిద్దరు నోరు సరైన వాళ్ళు కాదు, అందుకని కొట్టారు తప్పించి ఇదేం కాదు అన్నటువంటి సంకేతం ఇవ్వడం కోసం జోగి రమేష్ ఇంటి మీద దాడి. నువ్వు ఇతను లంకొడక అన్నాడని తిట్టారు, సరే అతనికి అయితే అలాగేం లేదే, చెప్పు దొబ్బిందో ఇది ఆ లెక్కనైతే ఎన్నిసార్లు లోకేష్ అనలేదు, ఎన్నిసార్లు చంద్రబాబు అనలేదు, పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు అన్నా నా కొడకల్లారా రండిరా చెప్పు తీసుకుని కొడతా అంటూ వచ్చినాయి లేదా అక్కడ. మరి అప్పుడు ఎవరు తిరగబడలేదే, ఎవరు దాడులు చేయలేదే, ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఇంకో విచిత్రం చూడండి మీరు, ఇప్పుడు ఈ దాడులు ప్రతిఘటనట ఈనాడు జ్యోతికి, అదే సందర్భంలో దూషణ అసలు లెక్కే కాదట. అప్పుడు దాడులు ప్రతిఘటనని రాసిన సాక్షి ఇప్పుడు దూషణ దుర్మార్గం అని రాస్తుంది. కంప్లీట్ రివర్స్ అనమాట. వారు వీరయ్యారు, వీరు వారయ్యారు. మధ్యలో చచ్చేది ఎవరంటే రేపు కార్యకర్తలు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళని తర్వాత అప్పుడు వీళ్ళు ఏదో పై కేసులు పెట్టి వదిలేశారు. తర్వాత ఏం చేశారు, బాబు గారి అధికారంలోకి వచ్చాక లోకేష్ ఆ వీడియోలని జాగ్రత్తగా దాచి గన్నవరం ఎయిర్పోర్ట్, ఇది గన్నవరం కార్యాలయం కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ బాగుంది కానీ ఆ కార్యకర్తలందరూ పట్టుకొచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారుగా, ఏళ్ల తరబడి తిప్పుతున్నారు కదా వాళ్ళని కోర్టుల చుట్టూతా. రేపు ఇవాళ జోగి రమేష్ ఇంటి మీద దాడో అంబటి